హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ వ్యక్తికి, థర్డ్ పార్టీకి మధ్యలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాళ్ళ రిలేషన్‌షిప్ ఎటు వెళ్తుంది? యూనివర్స్ మీకు అసలు ఏం చెప్పాలనుకుంటుంది? సో, ఇలాంటి రీడింగ్ ఒకటి చేసి చాలా రోజులవుతున్నట్టు అనిపించింది. అందుకే ఈరోజైతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉన్న వాళ్ళ కోసం రీడింగ్ చేస్తున్నాను. బట్ ఫస్ట్ ఈ థర్డ్ పార్టీ అనేసరికి ఎవరో ఒక స్పెషల్ పర్సనే అవ్వాలని రూల్ ఏం లేదండి. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేకపోతే కొలీగ్స్ అవ్వచ్చు, ఇంకెవరైనా కూడా అవ్వచ్చు. కొంతమందేంటంటే పేరెంట్స్ ఇన్‌ఫ్లూయెన్స్‌లో కూడా ఉంటుంటారు. కొంతమంది ఫ్రెండ్స్ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉంటుంటారు. ఆర్ కొలీగ్స్ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉంటుంటారు. సో, ఇలా ఎవరైనా అవ్వచ్చండి. చూద్దాం అసలు ఈ థర్డ్ పార్టీకి, మీ వ్యక్తికి మధ్యలో ఏం జరుగుతుందో. బట్ ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చెయ్యొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెడ్ జాస్పర్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి సోడాలైట్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ రెడ్ జాస్పర్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ వ్యక్తికి, ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి మధ్యలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రస్తుతం? అసలు వాళ్ళ రిలేషన్‌షిప్ ఎటు వెళ్తుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ వ్యక్తిని థర్డ్ పార్టీ వాళ్ళు బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేశారండి. యాక్చువల్‌గా మీ వ్యక్తి పెద్ద కాన్ఫిడెంట్‌గా లేరు ఈ రిలేషన్‌షిప్ పరంగా. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ లైఫ్‌లో ఏవైనా కొన్ని సిట్యుయేషన్స్ వల్ల అని కూడా చెప్పొచ్చు. ఆర్ మీ విషయంలో కూడా అవ్వచ్చు. వాళ్ళు ఎందుకో కానీ అంటే ఏది ఆలోచించకుండా మధ్యలోనే ఉండిపోయారు. వాళ్ళు ఏమీ చేయలేరు. లేకపోతే వాళ్ళకేది సాధ్యపడదు అనే ఆ వేలో వాళ్ళు ఉన్నారు. సో, వీళ్ళేం చేశారు అంటే, మీకేదైనా సాధ్యపడుతుంది. మీరేం చెయ్యాలి అనుకుంటే అది చెయ్యండి. మేము మీకు సపోర్ట్ చేస్తాం. లేకపోతే మేము మీ వెనకే ఉన్నాం. మీకు నచ్చినట్టుగా మీ లైఫ్ లీడ్ చేయండి. మీ లైఫ్‌ని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోండి అని ఈ వేలో ఏదో ఇన్‌ఫ్లూయెన్స్ చేశారండి. సో, ఈ వ్యక్తి లైఫ్‌లోకి ఒక కొత్త కాన్ఫిడెన్స్ వచ్చినట్టు అయిందండి. వాళ్ళకి ఎందుకో కానీ సడెన్‌గా ధైర్యం వచ్చేసింది. ఏమైనా చేయగలరు, ఎలా అయినా చేయగలరు. వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని ఎలా అయినా సరే హ్యాండిల్ చేయగలరు. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళగలరు అని మాత్రం వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా దాంతోనేంటంటే న్యూ బిగినింగ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయడం ఆర్ ఈ రిలేషన్‌షిప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్ళడం ఆర్ ఇంకా వాళ్ళ లైఫ్‌లో ఏమైనా సిట్యుయేషన్స్ ఉంటే అవి వాళ్ళు మార్చుకోవాలి అనే ప్రయత్నాలు స్టార్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగినట్టు నాకైతే అనిపిస్తుందండి. వ్యక్తికి ఏంటంటే అంత ధైర్యం వచ్చేసింది ఈ థర్డ్ పార్టీ వాళ్ళ వల్ల. సో, ఇప్పుడు కూడా ఏంటంటే వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారండి. వీళ్ళు అన్ని రకాలుగా ఎఫర్ట్స్ పెడుతున్నారు అని చెప్పొచ్చు. ఈవెన్ ఈ థర్డ్ పార్టీకి ఇంకెవరైనా ఉన్నా సరే వాళ్ళతో కూడా వీళ్ళు కాంపీట్ చేస్తున్నారు. మొత్తానికి ఏదైనా సరే మీ వ్యక్తి మాత్రం ఈ థర్డ్ పార్టీ పరంగానే కాదు, వీళ్ళు ఏదైతే ధైర్యం ఇచ్చారో సో, ఆ ధైర్యంతో వాళ్ళ లైఫ్‌లో కూడా వాళ్ళు కొన్ని ఛాలెంజెస్‌ని ఓవర్‌కమ్ చేసే పనిలో ఉన్నారు. ఆర్ ఎఫర్ట్స్ పెట్టే పనిలో ఉన్నారు అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడేమవుతుంది అంటే, ఈ థర్డ్ పార్టీ వాళ్ళు పాస్ట్‌లో వీళ్ళకి ఎంత సపోర్ట్ చేశారో, ఇప్పుడు అంత సపోర్ట్ చేయట్లేదండి. ఆ టైప్ ఆఫ్ కాన్ఫిడెన్సే ఇవ్వట్లేదు. ఈవెన్ వీళ్ళేంటంటే, ఆ థర్డ్ పార్టీ వాళ్ళ మాటలు నమ్మేసి అన్నీ చేయడం స్టార్ట్ చేశారు కదా! ఇప్పుడు స్లోగా అవి వాళ్ళేంటంటే అలా వర్కౌట్ అవ్వదు. అలా చేయకూడదు అని చెప్పి, మాట మీద నిలబడకుండా ఇంకో వేలో ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం చూస్తున్నారు. అది మీ వ్యక్తి ఏంటంటే స్లోగా నోటీస్ చేస్తున్నారనమాట. బట్ మీ వ్యక్తిని ఆల్రెడీ ఆ వేలో ఎప్పుడైతే ఇన్‌ఫ్లూయెన్స్ చేశారో అది బాగా డీప్‌గా వాళ్ళకి కనెక్ట్ అయింది అని చెప్పొచ్చు. ఆర్ ఈ థర్డ్ పార్టీ మాటలేంటంటే మీ వ్యక్తికి బాగా టచ్ అయ్యాయి అని కూడా చెప్పొచ్చండి. సో, వాళ్ళకి ఎందుకో కానీ సడెన్‌గా ఇన్‌సెక్యూరిటీస్ వస్తున్నాయి. సిట్యుయేషన్స్ మారిపోతాయా? థింగ్స్ బెటర్ అవ్వవా? వీళ్ళిలా చెప్పారు కదా అని మనం చేస్తున్నాం కదా! సో, మరి ఇప్పుడు ఎందుకిలా అవుతుంది? అసలు ఏం చెయ్యాలి ఈ సిట్యుయేషన్‌లో అని చెప్పి మనుషులేంటంటే ఎలా అయినా సరే వీళ్ళు ఏదైతే హోప్ క్రియేట్ చేశారో, ఏ వేలో అయితే ఇన్‌ఫ్లూయెన్స్ చేశారో అది జరగాలి అని చెప్పి పట్టుకొని కూర్చున్నారండి. అదసలు వాళ్ళు మార్చుకోవాలి.
లేకపోతే ఇది వర్కౌట్ అవ్వదు కదా! ఎందుకు గివ్ అప్ చేసేస్తే అయిపోయింది అని ఇలా ఆలోచించట్లేదు. ఎలా అయినా సరే చెయ్యాలి అని చెప్పి బాగా ఎమోషనల్ అటాచ్‌మెంట్ పెంచుకున్నారనమాట. సో, మరి ఇప్పుడు ఈ వ్యక్తులకి ఇది కష్టంగానే ఉంటుంది. ఈ విషయంలో మాత్రం ఎందుకో థర్డ్ పార్టీకి వీళ్ళకి సెట్ అవ్వట్లేదండి. ఇక్కడ వాళ్ళెందుకో కానీ ప్రాక్టికల్‌గా థింక్ చేయలేకపోతున్నారు. రియాలిటీలో సిట్యుయేషన్ ఏంటో అనాలిసిస్ చేయలేకపోతున్నారు. అవేం లేకుండా ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యారు కదా! సో, ఇంక వీళ్ళేంటంటే అది ఎలా అయినా వర్కౌట్ అయితేనే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ లైఫ్ బెటర్ అవుతుంది. వీళ్ళు మాత్రం ఏదో చెప్పారండి. సో, వీళ్ళు డెఫినిట్‌గా అది జరగాలి. లేకపోతే ఒక న్యూ బిగినింగ్స్ జరిగితేనే ఇది బెటర్ అవుతుంది అని వాళ్ళు కూడా ఆ కన్క్లూజన్‌కి వచ్చేసారు. అందుకే ఇప్పుడేంటంటే ఈ వ్యక్తి అంత ఈజీగా గివ్ అప్ చేయలేకపోతున్నారు. ఈ ప్రాసెస్‌లోని వాళ్ళకి ఎవరు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నా సరే, ఇంక వినిపించుకోవట్లేదనమాట. మెయిన్ ఇదంతా ఎవరి వల్ల అంటే థర్డ్ పార్టీ వల్లేనండి. వాళ్ళు కూడా ఏం చేశారు అంటే, అప్పుడు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు కానీ, ఇప్పుడు మాత్రం అది వద్దు, అలా చేయొద్దు అనని చెప్పి తిరిగి చెప్తున్నారు. సో, దానివల్ల వీళ్ళకి కూడా ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. డిఫరెన్సెస్ అనేవి క్లియర్‌గా కనిపిస్తున్నాయి. మేబీ మీరు కూడా ఏంటంటే, ఈ వ్యక్తి రోజు రోజుకి స్టబ్బర్న్‌గా మారిపోవడం, లేకపోతే వాళ్ళ బిహేవియర్‌లో చేంజెస్‌ని నోటీస్ చేస్తున్నారు. ఈవెన్ మీరు కూడా కొన్ని కరెక్ట్ కాదు అని వీళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నా సరే, వాళ్ళు వినిపించుకోవట్లేదు. దీనివల్ల మీరు కూడా ఏంటంటే, స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారండి. వీళ్ళకెందుకు అర్థం అవ్వట్లేదు, చెప్తే వినాలి కదా! ఎందుకు వినట్లేదు అని చెప్పి మీకు అంటే అలాగ అనిపిస్తుంది. కాకపోతే మీరు ఈ సిట్యుయేషన్‌లో చేయగలిగిందేం లేదు అని కూడా మీకు అనిపిస్తుంది. లైక్ ఏంటంటే, మీరు వీక్ అనేది మీకు అర్థమైందండి. సో, ఇలా ఈ వ్యక్తి ఎప్పుడైతే ఇంతలాగా వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకున్నారో, ఎలా అయినా చెయ్యాలి అని అనుకుంటున్నారో, డెఫినిట్‌గా దానికోసం ఎఫర్ట్స్ అయితే పెడతారండి. వాళ్ళు అంటే రియాలిటీని చూడలేకపోతున్నారు. బట్ యూనివర్స్ ఏంటంటే, వాళ్ళకి రియాలిటీనైతే చూపిస్తుందండి. ఈ వ్యక్తులైతే చేంజ్ అవుతారండి. ఎప్పుడైతే అంతలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో డెఫినిట్‌గా డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉంటుంది. సో, అప్పుడైనా సరే వాళ్ళు రియలైజ్ అవుతారండి. వాళ్ళసలు ఏం చేశారు? అసలు ఎందుకిలా అయింది అనేది వాళ్ళకి క్లారిటీ వస్తుంది. అప్పుడు వాళ్ళు కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి, మళ్ళీ కూడా కొంత ఏది చేస్తే కరెక్టు, ఏది చేస్తే రాంగు, ఎలా చేస్తే బావుంటుంది అనేది రియలైజ్ అయ్యి, దాని ప్రకారం ఎఫర్ట్స్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. బట్ ఈ ప్రాసెస్‌లోని ఈ వ్యక్తిని ఎవరు ఆపాలని ట్రై చేసినా సరే, వాళ్ళు ఆగరండి. వాళ్ళకి యూనివర్స్ ఆ లెసన్ నేర్పించే వరకు కూడా వాళ్ళు అలానే అవుతుంటారు. అలా అని చెప్పి అది జరగదు అని కాదు. యూనివర్స్ ఏంటంటే వాళ్ళని పుష్ చేస్తుంది రియాలిటీని చూడడం కోసం. ఈ టైంలోనేంటంటే, వాళ్ళు ఇక్కడే ఆగిపోయి, అంతా రియలైజ్ అయిపోయి, అంటే థింగ్స్ బెటర్ అయిపోయి ఇవన్నీ జరగవండి. సో, ఈ థర్డ్ పార్టీ వాళ్ళ పరంగా రిలేషన్‌షిప్ ఎలా వెళ్తుంది అంటే, డెఫినిట్‌గా వీళ్ళంటే ఇంకా ఫ్యూచర్‌లోని నెగటివిటీ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. వీళ్ళ మాటలు వినకూడదు. వీళ్ళ మాట వింటే మోసపోతాం. లేకపోతే వీళ్ళు కావాలనే చీట్ చేశారు. ఇలా చేయకుండా ఉంటే బావుండేది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పుంటే మంచిగానే ఉండేది కదా! అని ఇలాంటి ఒక రియలైజేషన్‌కైతే రావచ్చండి. మెయిన్ ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, మీ వ్యక్తికి నిజానికి ఇంత కాన్ఫిడెన్స్ లేదు. లేకపోతే వాళ్ళకంత ధైర్యం లేదు. ఇంత ధైర్యం ఇచ్చిందెవరు అంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళే. సో, ఇప్పుడు ఇంతకు వీళ్ళు తెగించిన తర్వాత వాళ్ళ లైఫ్‌లో కొన్ని జరగని తర్వాత మాత్రం ఆ క్లారిటీకి వచ్చి ఈ థర్డ్ పార్టీ వాళ్ళని దూరం పెట్టడానికే చూస్తారు కానీ వీళ్ళ మాటలు నమ్మడానికి ఇష్టపెట్టుకోరండి. ఇదైతే జరుగుతుంది. కాకపోతే టైం అనేది రావాలి. దానికోసం మీరు వెయిట్ చేయండి. ఖచ్చితంగాను ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే క్రియేట్ అవుతాయండి. బట్ ఈ ప్రాసెస్‌లోని ఈ వ్యక్తిని మీరు కూడా ఆపడానికి ట్రై చేయకపోతే మంచిది. ఎందుకంటే ఇది జరగాలంతే. ఇది జరిగితేనే రియలైజ్ అవుతారు. మీకోసం కూడా తెలుసుకోగలుగుతారు అని చెప్పొచ్చు. సో, నేనైతే మీకు ఒకటే చెప్తానండి. అదేంటంటే, ఈ వ్యక్తితో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి టైమ్ బీయింగ్. ఎందుకంటే, వాళ్ళకి ఆ ఇన్‌సెక్యూరిటీస్ పెరుగుతున్నాయి కదా! సో, దానివల్ల ఏమవుతుందంటే, మీరు కూడా ఈ వ్యక్తితో ఫైట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీ ఎదుర కూడా ఆర్గ్యుమెంట్స్ అయ్యి, అవి కొంచెం పెద్దవవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలోనేంటంటే, వ్యక్తికి దూరంగా ఉన్నప్పుడు, కొంత సైలెంట్‌గా ఉన్నప్పుడు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకొని, వాళ్ళ లెసన్స్ వాళ్ళు నేర్చుకుంటే తప్ప, మీకోసం వాళ్ళు అర్థం చేసుకోలేరండి. మీ ఇంటెన్షన్స్ అనేవి వాళ్ళకి అర్థం అవ్వవని చెప్పొచ్చు. బట్ ఏదైనా సరే వీళ్ళు ఈ సిట్యుయేషన్ నుంచి అయితే బయటకు వస్తారు. కొన్ని తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ ఈ సిట్యుయేషన్ పరంగా మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్తుంది అంటే, ఈ వ్యక్తితో అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దండి. వాళ్ళతో ఫైట్ చేయొద్దు. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. వీళ్ళతో ఫైట్ చేసినంత మాత్రాన థింగ్స్ బెటర్ అవ్వండి.
వాళ్ళకి మీ పెయిన్ అర్థం అవ్వదు. అలా అని చెప్పి మీరు ఏదైతే చెప్పాలి అని ప్రయత్నం చేస్తున్నారో అది కూడా అర్థం అవ్వదు. దానికి రీజన్ ఏం లేదు. ఈ థర్డ్ పార్టీ వాళ్ళు అంటే వీళ్ళకి చెప్పింది అంత స్ట్రాంగ్‌గా వాళ్ళ మైండ్‌లోకి ఎక్కింది అని చెప్పొచ్చు. సో, దానివల్ల ఏంటంటే ఈ ప్రాసెస్‌లోని ఎవరైతే వీళ్ళకి వద్దు అలా చేయకూడదు, లేకపోతే ఇలా కాదు అని అపోజ్ చేస్తారో వాళ్ళనే వీళ్ళు ఎనిమీ చేసుకుంటారు కానీ థింగ్స్‌ని బెటర్ చేసుకోరండి. ఈవెన్ ఇక్కడ అందుకే కదా థర్డ్ పార్టీ వాళ్ళతో కూడా వీళ్ళకి పడట్లేదు. కొన్ని డిఫరెన్సెస్ అనేవి క్లియర్‌గా కనిపిస్తున్నాయి. సో, మీరు కూడా ఏంటంటే వాళ్ళకి ఏం చెప్పొద్దు. మీరు సైలెంట్‌గా ఉండండి. మీరు సైలెంట్‌గా ఉంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళ ట్రూ ఫేసెస్ ఏంటి అనేది చూస్తారు. బట్ మీరు ఫైట్ చేస్తే మీరు కూడా వీళ్ళకొక నెగెటివ్ పర్సన్ అయిపోతారు. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఎప్పటికీ బెటర్ అవ్వదు. సో, అంత దూరం అది తీసుకువెళ్ళకపోతే మంచిది. మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అనేవి స్లోగా సార్ట్ ఔట్ అవుతాయి. బట్ మీరు ఇలా ఫైట్ చేసి మీ పాయింట్ మీరు ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి అనుకున్న ప్రతిసారి కూడా మీరే హర్ట్ అవుతారు. అండ్ వాళ్ళకది అర్థం కూడా అవ్వదు. బట్ డెఫినిట్‌గా ఈ వ్యక్తులేంటంటే మీ వాల్యూ కానీ, మీ వర్త్ కానీ తెలుసుకుంటారండి. ప్లస్ వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళిప్పుడు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో మీ పరంగా ఆర్ ఇంకేదైనా ఒక డెసిషన్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగాను అవన్నీ కూడాను కరెక్ట్ కాదు. ఆర్ ఏ పాత్‌లో వెళ్ళాలి అనేది వాళ్ళు రియలైజ్ అయ్యేలా యూనివర్స్ చేస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ అవేకెనింగ్ అనేది జరుగుతదండి. వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళు చేయాల్సిందేంటి ఆర్ చేస్తుందేంటి, ఇప్పుడు వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి అంటే వాళ్ళేం చేయాలి అనే ఒక క్లారిటీకి వస్తారు అని చెప్పొచ్చండి. అదంతా కూడా యూనివర్స్ వాళ్ళ పరంగా చేయాల్సింది చేస్తుంది. మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచించి ఇందులో ఇన్వాల్వ్ అవ్వొద్దు. దానివల్ల ఇక్కడ మీకే సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అవుతాయి కానీ వాళ్ళకి కాదు. అండ్ ఇక్కడ మీరేంటంటే ఈ వ్యక్తి పరంగా ఒక స్టాండ్ తీసుకొని వాళ్ళకి మీరున్నారు అనే ఆ ధైర్యం చెప్పి లేకపోతే మీ నుంచి ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి వాళ్ళకి వస్తుంటే ఖచ్చితంగాను ఆ గ్రాటిట్యూడ్ కూడా వీళ్ళకుంటుందండి. వాళ్ళ మనసులోనే ఏంటంటే మీకోసం ఎంత నెగెటివ్‌గా ఇప్పటి వరకు అనుకున్నా సరే కమింగ్ డేస్‌లోని అదొక పాజిటివ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ రిలేషన్‌షిప్ కూడా బెటర్ అవుతుంది. ఈ వ్యక్తి మీకేంటంటే దగ్గరవుతారండి. మనస్ఫూర్తిగా మీతో కలిసి ఉండడానికి కూడా ఇష్టపెట్టుకుంటారు. కొన్ని మార్పులైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ అనవసరంగా వీళ్ళతో ఫైట్ చేసి, ఆర్గ్యుమెంట్ చేసి, థర్డ్ పార్టీతో మీరు కాంపీట్ చేసి ఇవన్నీ అయితే ఇక్కడ అవసరం లేదండి. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ చేయడం వల్ల మీకు సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అవుతాయే తప్ప బెటర్ అవ్వవంట. సో, ఒకసారి థింక్ చేయండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళ రిలేషన్‌షిప్పు మీ వ్యక్తితో అయితే లాంగ్ లాస్ట్ అవ్వదు అని నాకు అనిపిస్తుంది. లైక్ ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ పడొచ్చండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. వీళ్ళే కదా మిస్‌గైడ్ చేశారు. సో, దానివల్ల ఈ కాంప్లికేషన్స్ అన్నీ కాబట్టి మీ వ్యక్తి సూన్ ఆర్ లేటర్ రియలైజ్ అవుతారు. అలా అని చెప్పి వీళ్ళొక ఫ్యామిలీ మెంబరో బాగా క్లోజ్ పర్సన్ అయితే కట్ చేసుకోరు కానీ, బట్ స్టిల్ వీళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారని చెప్పొచ్చు. ఒక కంట్రోల్‌లో ఉంటారు. అదైతే మాత్రం నేను చెప్పగలనండి. ఈ వ్యక్తి అయితే మాత్రం మీకు దగ్గర అవ్వడానికి ఛాన్సెస్ నాకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, దానికోసం వెయిట్ చేయండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ సోడా లైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ వ్యక్తికి థర్డ్ పార్టీకి మధ్యలో సిట్యుయేషన్స్ ప్రస్తుతం ఎలా ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, అసలు వీళ్ళ రిలేషన్‌షిప్ ఎటు వెళ్తుంది? ఆర్ ఎలాంటి మార్పులు వస్తున్నాయి? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పాస్ట్‌లోని వ్యక్తులు థర్డ్ పార్టీ వాళ్ళకి బాగా అటాచ్ అయిపోయారండి. మీకంటే కూడా వాళ్ళే ఇంపార్టెంట్ అయిపోయారు అని చెప్పొచ్చు. ఆర్ ప్రయారిటీస్ మారిపోయాయి. ఈ వ్యక్తులతోనేంటంటే బాగా కలవడానికి ట్రై చేశారు. ఆర్ వీళ్ళు ఏది చెప్తే అది వినడం కానీ, లేకపోతే వీళ్ళు ఎలా అంటే అది చేయడం కానీ, ఇవన్నీ కూడా జరిగాయండి. మీ వ్యక్తి ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇచ్చారు. ఆర్ వాళ్ళ లైఫ్‌లోనేంటంటే వీళ్ళకొక ఇంపార్టెంట్ ప్లేస్ ఇచ్చారు అని చెప్పొచ్చు. మొత్తానికి వీళ్ళు ఎవరైనా అవ్వచ్చు. ఇది ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు కానీ, థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్‌లో అయితే మాత్రం ఉన్నారు. అండ్ అది కూడా కొంచెం కాదు బాగా డీప్‌గా. వాళ్ళు ఎలా అంటే అలానే ఇంకా వేరే మాటే లేదు. సో, ఇలా మీ వ్యక్తి ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారో మీ వ్యక్తిని ఈ థర్డ్ పార్టీ వాళ్ళు. సో, ఇంకా స్లోగా అడ్వాంటేజ్ తీసుకోవడం స్టార్ట్ చేశారండి. ఒక వ్యక్తి ఎప్పుడైతే చెప్పిన మాట వింటున్నారో ఆటోమేటిక్‌గా ఇంక అదెలా అయిపోయింది అంటే, ఎలా అయినా సరే మనం అనుకున్నది సాధించుకోవాలి. మనకెలా నచ్చితే అలా ఈ వ్యక్తితో ఉండాలి. ఆర్ ఈ వ్యక్తిని అలా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి, ఇలాంటి మైండ్ సెట్‌లో
మీ వ్యక్తిని కంట్రోల్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ బెనిఫిట్ కోసం మీ వ్యక్తిని ఉపయోగించుకోవడం కానీ, ఇవన్నీ చేశారండి. సో, ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీ వ్యక్తి ఒకటి రియలైజ్ అయ్యారండి. థర్డ్ పార్టీ వాళ్ళు సెల్ఫిష్. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటారు కానీ, వీళ్ళ కోసం ఆలోచించరు అని. సో, ఈ ప్రాసెస్‌లోని ఏమైందంటే స్లోగా వీళ్ళని అపోజ్ చేయడం స్టార్ట్ చేశారండి. అది అపోజ్ చేయడం అని కూడా కాదు. మొత్తానికి వీళ్ళ వల్ల కొన్ని అవ్వవు కదా! అవి చేయలేదు. అప్పుడేంటంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు వీళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం కానీ, వీళ్ళ ట్రూ కలర్స్ బయట పెట్టడం కానీ, ఇవన్నీ చేయడం స్టార్ట్ చేశారండి. సో, దానివల్ల ఏంటంటే పాస్ట్‌లోనే మీ వ్యక్తికి ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి కొన్ని గొడవలయ్యాయండి. ఈ గొడవలయినా సరే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఏమనుకున్నారు అంటే మీ వ్యక్తిని ఎలా అయినా సరే వాళ్ళ గ్రిప్‌లో పెట్టుకోవాలి. ఈ గొడవల వల్ల దూరం అయిపోకూడదు. ఒకళ్ళతో ఒకళ్ళకి కట్ అయిపోకూడదు ఇక్కడే. ఎందుకంటే మీ వ్యక్తి వల్ల వీళ్ళకేదైనా బెనిఫిట్ ఉండొచ్చు అని మాత్రమే అలా ఆలోచనలు చేశారు. సో, దీనివల్ల ఏంటంటే మీ వ్యక్తి పదే హర్ట్ అవుతున్నా సరే ఈ వ్యక్తికి ఆ అటెన్షన్ ఇవ్వడం ఆపలేదు. అలా అని చెప్పి మాట్లాడడం మానేయలేదు. ఏదో ఆ టైంకి ఏవో టెంపరరీ ఫైట్సే కానీ పర్మనెంట్ అవ్వలేదిది. మొత్తానికి నాకైతే ఇలాంటి వైబ్స్ వస్తున్నాయి మీ కార్డ్స్ నుంచి. సో, ఇక్కడ నాకిప్పుడేమనిపిస్తుంది అంటే, మీ వ్యక్తి పేరుకే వీళ్ళతో ఉంటున్నారు, వీళ్ళతో మాట్లాడుతున్నారు, లేకపోతే వీళ్ళు చెప్పింది వింటున్నట్టుగా అనిపిస్తుంది కానీ, నిజానికి వీళ్ళకి మైండ్‌లో చాలా థాట్స్ ఉన్నాయండి. థర్డ్ పార్టీ వాళ్ళంటే ఎందుకో నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది. స్లోగా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు అని కూడా చెప్పొచ్చు. పాస్ట్‌లో ఉన్నట్టుగా వీళ్ళకి అనిపించట్లేదు. ఈవెన్ వీళ్ళు ఎప్పుడు వీళ్ళ కోసం పాజిటివ్‌గా థింక్ చేద్దాం అనుకున్నా సరే, మీ వ్యక్తికి నెగెటివ్ వైబ్సే వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ అంత టాక్సిక్‌గా ఉంది. సో, ఇక్కడ ఇది మాత్రం ఒకటి అర్థమైందండి మీ వ్యక్తికి. అదేంటంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు. వాళ్ళ అవసరానికి వీళ్ళని ఉపయోగించుకుంటున్నారు. మరి ఎప్పుడు వీళ్ళు మారుతారు? అసలు ఛాన్స్ ఉందా అని చెప్పి ఇలా ఎక్కడో హోప్స్ ఉంటాయేమో. ఏ రోజైనా సరే థింగ్స్ బెటర్ అవుతాయేమో. సిట్యుయేషన్స్ అనేవి మీ వ్యక్తి ఫేవర్‌లో వర్కౌట్ అవుతాయేమో అనే ఎక్కడో ఆ ఫీలింగ్ అయితే ఉంది. బట్ వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ మాటలు కానీ, లేకపోతే వాళ్ళ పరిస్థితి కానీ చూస్తుంటే ఎక్కడా కూడా అలాంటి మార్పులు వస్తాయి అని మీ పర్సన్ కనిపించట్లేదండి. డే బై డే పాస్ అవుతుంటే వీళ్ళ రిలేషన్‌షిప్ ఏంటంటే కేయోటిక్‌గా మారిపోతుంది. ఏ రోజు సెపరేట్ అయిపోతారో తెలియని పరిస్థితి అన్నమాట. ఎందుకంటే ఈ వ్యక్తికి ఇంకా హోప్ లేదు. ఎక్కడైనా సరే బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని వాళ్ళకి అనిపించిన వెంటనే ఏదో ఒక వేలో వాళ్ళలో ఉన్న నెగటివిటీ బయట పెడుతున్నారు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు. సో, ఇంక వీళ్ళు ఎలా అనుకుంటున్నారు అంటే పాస్ట్‌లో వీళ్ళు మంచిగానే ఉన్నారు. ఇప్పుడెందుకు ఇలా తయారయ్యారు? లేకపోతే మనం అంతలాగా వీళ్ళకి ఏం ఛాన్స్ ఇచ్చేసాము, ఇంతలా మారిపోయారు, అడ్వాంటేజ్ బాగా తీసుకుంటున్నారు, వాళ్ళ అవసరానికి ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి ఎక్కడో కానీ మీ వ్యక్తికి చాలా గట్టిగా అనిపిస్తుందండి. బట్ పాస్ట్‌లో వీళ్ళ పరంగా ఒక పాజిటివ్ కనెక్షన్ ఏర్పడింది కాబట్టి అంత ఈజీగా గివ్ అప్ చేయలేకపోతున్నారు. కాకపోతే ఇక్కడ ఒకటి మాత్రం క్లారిటీ వచ్చేసింది. అదేంటంటే ఏ రోజుకైనా సరే ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోతుంది. బట్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఈ వ్యక్తిని ఎలా అయినా సరే వాళ్ళ లైఫ్‌లో ఉంచుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళ అవసరానికి వీళ్ళు ఉపయోగపడతారు అని స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. సో, అందుకే వీళ్ళేంటంటే మ్యానిపులేట్ చేస్తున్నారనమాట మీ వ్యక్తిని. ఒక మంచి వ్యక్తిలా నటిస్తున్నారు అని చెప్పొచ్చు. ఆర్ మళ్ళీ కూడా కొత్తగా హోప్స్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పొచ్చండి. ఒకవేళ కానీ మీ వ్యక్తి నుంచి కొంచెమైనా నెగెటివ్ వైబ్స్ వస్తే, వెంటనే వీళ్ళు ఎలా మారిపోతున్నారు అంటే వీళ్ళ కోసమే అన్నీ చేస్తున్నట్టుగా థర్డ్ పార్టీ వాళ్ళేంటంటే మ్యానిపులేట్ చేస్తున్నారు. మొత్తానికి ఏదైనా సరే మంచి మాటలు చెప్తూ లేకపోతే కొన్ని విషయాల్లోనేంటంటే వీళ్ళ వీక్‌నెస్ తెలిసిపోవడం వల్ల అవి పట్టుకొని మీ వ్యక్తినైతే హ్యాండిల్ చేస్తున్నారండి. మీ వ్యక్తికి ఏంటంటే అన్నీ తెలుసు. బట్ వాళ్ళేంటంటే యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళ మీద ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉంది కదా! సో, దానివల్లే ఏ రోజుకైనా మారుతారు. లేకపోతే ఏ రోజుకైనా రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుంది. ఈ వ్యక్తులు మరీ అంత బ్యాడ్ పర్సన్స్ ఏం కాదులే. అలాంటి ఒపీనియన్ అండి. అంటే వీళ్ళకి ఎన్ని దెబ్బలు తగిలినా సరే ఇంకా బుద్ధి రాలేదు అని చెప్పొచ్చు. మరి దానికి ఎవరు ఏం చేయలేరు. మరి యూనివర్స్ ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా ముందుకు తీసుకువెళ్తుందో ఏంటో అనేది మాత్రం టైమే ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ పరంగా మీ వ్యక్తికి అన్నీ తెలిసినా సరే వాళ్ళు గివ్ అప్ చేయాలి అనుకోవట్లేదు. ఆ థర్డ్ పార్టీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ బెనిఫిట్‌కి వీళ్ళని ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళ వీక్‌నెస్ వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా సో, వాళ్ళు కూడా గివ్ అప్ చేయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే మీ వ్యక్తి ఉంటేనే వాళ్ళకి అన్ని రకాలుగా బెనిఫిట్ అన్నమాట. వాళ్ళని అన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు. అది ఎలా అయినా సరే. సో, దీంతోనేంటంటే ఈ రిలేషన్‌షిప్ అనేది రోజు రోజుకి కాంప్లికేట్ అయిపోతుంది. మీకైతే అసలేం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే సిట్యుయేషన్స్ చూస్తున్నట్టయితే ఈ వ్యక్తి మారుతారేమో
అని అనిపించిన ప్రతిసారి వీళ్ళు మారరు అని మాత్రం మీకు అనిపిస్తుంది. లైక్ ఆ క్లారిటీ వస్తుంది. సో, మీ చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్‌ని మీరు టైమ్ టు టైమ్ వాచ్ చేస్తుంటే, మీరేంటంటే ఈ వ్యక్తి ఆలోచనలు కానీ, ఈ వ్యక్తిలో మార్పులు కానీ నోటీస్ చేస్తుండొచ్చండి. కానీ అది టెంపరరీయే. పర్మనెంట్ అయితే కాదు. ఎందుకంటే థర్డ్ పార్టీ వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా మీ పర్సన్‌ని హోల్డ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ కూడా వీళ్ళ పరంగా ఇంకో ఛాన్స్ తీసుకుంటే బావుంటుంది అని అనుకుంటున్నారు. కానీ గివ్ అప్ చేయాలి అని ఎక్కడా అనుకోవట్లేదు. మొత్తానికి ఇద్దరి మధ్యలోని రిలేషన్‌షిప్ అయితే ఇలా ఉంది. అండ్ అసలు యూనివర్స్ మీకు ఈ సిట్యుయేషన్ పరంగా ఏం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. సో, నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి మీకు ట్విన్ ఫ్లేమ్ అయినా అవ్వచ్చు, సోల్‌మేట్ అయినా అవ్వచ్చండి. ఈ ట్విన్ ఫ్లేమ్ అనేది ఏంటంటే ఎవరైనా అవ్వచ్చు. రిలేషన్‌షిప్ ఏదైనా కూడా అవ్వచ్చు. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఆ వ్యక్తి ఇది రియలైజ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. వాళ్ళ కోసం ట్రూగా ఉన్నది మీరే ఆర్ వాళ్ళ కోసం ఎప్పటినుంచో మీరేంటంటే ట్రై చేస్తున్నారు. ఆర్ మీకేంటంటే ఆ థర్డ్ పార్టీలా ఇల్ ఇంటెన్షన్స్ లేవు. హార్ట్‌ఫుల్‌గా ఈ వ్యక్తిని కోరుకున్నారు అనేది మాత్రం వీళ్ళకి అర్థం అవుతుంది. దానికి కొంచెం టైం పడుతుంది. బట్ డెఫినెట్‌గా జరుగుతుందండి. కాకపోతే ఈ ప్రాసెస్‌లోనేంటంటే ఈ వ్యక్తితో మీరు ఎలా ఉన్నారు? ఈ వ్యక్తి మీకేం చేశారు? పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది? ఇవన్నీ కూడా పక్కన పెట్టియండి. అంటే వీళ్ళు మీకు ఏ నెగెటివ్ వైబ్స్ అయితే ఇచ్చారో అవన్నీ కూడా పక్కన పెట్టేసి కొంచెం పేషెన్స్‌తో ఉండండి. డెఫినెట్‌గా ఈ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవుతుందండి. యూనివర్స్ ఏంటంటే మీకు ఏదో ఒక వే చూపిస్తుంది. కానీ మేనిఫెస్టేషన్స్ చేయాలి మీరు. ఈ మేనిఫెస్టేషన్స్ కూడా ఏంటంటే డైలీ మీరు చెయ్యాలండి. అదేంటంటే ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలి, మీతో ఉండాలి ఆర్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. లేకపోతే మీ వాల్యూ ఏంటో తెలుసుకోవాలి అని ఇలా మీరు ఏదైనా మేనిఫెస్టేషన్స్ చేయాలే తప్ప థర్డ్ పార్టీ విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి, థర్డ్ పార్టీ ఉండకూడదు, థర్డ్ పార్టీ మాట వినకూడదు అని చెప్పి ఇలా చేయకూడదండి. ఎందుకంటే మేనిఫెస్టేషన్స్ అనేవి ఎప్పుడూ కూడా నెగెటివ్ వేలో చేయకూడదు. అవి ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్ వేలోనే చేయాలి. ఈవెన్ అది మీకు పాజిటివ్‌లా అనిపించినా సరే మీరేంటంటే ఒక నెగెటివ్ వేలో పాజిటివ్‌ని కోరుకుంటున్నారు కాబట్టి అవి వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. సో, ఎప్పుడైనా సరే ఒక మేనిఫెస్టేషన్ చేసినప్పుడు ఏంటంటే వ్యక్తికి మీరేంటో అర్థమవ్వాలి, మీ వాల్యూ ఏంటో తెలియాలి అన్నట్టుగా మీరు చేయాలే తప్ప అలా చేయకూడదు. ఈ మేనిఫెస్టేషన్స్ కూడా పెద్దగా మీరు చేయాల్సిందేం లేదండి. డైలీ కూడా ఇలా యూనివర్స్‌కి ఒక ప్రేయర్‌లా చెయ్యండి. మార్నింగ్ 11:11కైనా లేకపోతే నైట్ 11:11కైనా సరే మీ విషెస్ అనేవి చెప్పుకోండి. ఎక్కడైనా ఒక ఎంప్టీ ప్లేస్‌లో కూర్చొని జస్ట్ మీ ఐస్ క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకొని యూనివర్స్‌తో కమ్యూనికేట్ చేస్తున్నట్టుగా కమ్యూనికేట్ చేస్తూ ప్రేయర్‌లా అయితే చేయండి. మీ మేనిఫెస్టేషన్స్ వర్కౌట్ అవ్వాలి అని. ఐ మీన్ ఈ వ్యక్తి మీకు దగ్గర అవ్వాలి. వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. లేకపోతే మీ వాల్యూ ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళ హార్ట్‌లో అసలు మీరు ఉన్నారా లేదా అనేది వాళ్ళు రియలైజ్ అవ్వాలి. ఇలా మీరేంటంటే కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మేనిఫెస్టేషన్ చేసినప్పుడు రీజన్స్ కూడా కరెక్ట్‌గా ఉండాలండి. మీరేంటంటే రీజన్స్ కరెక్ట్‌గా చెప్పకపోయినా సరే యూనివర్స్ ఏంటంటే మీ విషెస్‌ని ఫుల్‌ఫిల్ చేయదు. చాలామంది ఏం చేస్తారంటే ఆ వ్యక్తి నాకు కావాలి అంటారు. బట్ ఎందుకు కావాలి? ఆర్ వాళ్ళ పరంగా మీకున్న కనెక్షన్ ఎలాంటిది అనేది మాత్రం చెప్పరు. సో, ఇలా ఏంటంటే మేనిఫెస్టేషన్స్ చేసే వాళ్ళకి రీజన్స్ చెప్పడం కూడా తెలియాలండి. ఎలా పడితే అలా కావాలి, వచ్చేయాలి అంటే అలా రారు. అది మాత్రం నేను చెప్పగలను. సో, డెఫినెట్‌గా ఈ వ్యక్తి విషయంలో మీకు పేషెన్స్ కూడా అవసరమేనండి. ఎందుకంటే సిట్యుయేషన్ అలా ఉంది. ఇదేంటంటే బెటర్ అవ్వడానికి టైం పట్టొచ్చండి. ఇప్పట్లోనే ఇది బెటర్ అయిపోతది. ఈ వ్యక్తి మీ వైపు టర్న్ అయిపోతారు. లేకపోతే కంప్లీట్‌గా వీళ్ళని విడిచిపెట్టేస్తారు అని మీరు ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకో కానీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తారండి థర్డ్ పార్టీ వాళ్ళు. మీ వ్యక్తి కూడా వాళ్ళని అంత ఈజీగా గివ్ అప్ చేసేయరు. ఎందుకంటే పాస్ట్‌లో వీళ్ళకి, వాళ్ళకి మధ్యలో ఏర్పడిన కనెక్షన్ అలాంటిది కాబట్టి. సో, మీరేంటంటే వెయిట్ చేయాలంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ వ్యక్తికి అండ్ ఈ థర్డ్ పార్టీకి మధ్యలో సిట్యుయేషన్స్ అసలు ఎలా ఉన్నాయి? వీళ్ళ రిలేషన్‌షిప్ ఎటు వెళ్తుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ వ్యక్తులు బాగా థింక్ చేసే ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చారండి.
వాళ్ళైతే అసలేం ఆలోచించకుండా ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయిపోయి వచ్చినట్టు అనిపించట్లేదు. మీ వ్యక్తులకి ఏంటంటే, ఈ థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర మాట చెల్లిందండి. అంటే మీ వ్యక్తులు ఏం చేసినా సరే, థర్డ్ పార్టీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆర్ వాళ్ళేంటంటే సపోర్ట్ చేశారు అని చెప్పొచ్చు. ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే, మీ వ్యక్తులు ఎలాంటి వాళ్ళంటే, ఎదుటి వాళ్ళు చెప్పిన వినే టైప్ కాదనమాట. వాళ్ళేదంటే అదే అయిపోవాలి. వాళ్ళకేది నచ్చితే అదే చేస్తారు. దాన్ని ఎవరు అపోజ్ చేయకూడదు. ఇలాంటి మెంటాలిటీ అండి. సో, ఇలాంటి మెంటాలిటీయే వాళ్ళ దగ్గర కూడా ఎగ్జిబిట్ చేశారు. వాళ్ళకేమి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వలేదు. వీళ్ళు ఎలా అయితే మాట్లాడారో, ఎలా అయితే ఉన్నారో ఆ వేనే ఆ థర్డ్ పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో, అందుకే వీళ్ళేంటంటే వాళ్ళకెక్కువ ప్రయారిటీస్ ఇచ్చారు అని చెప్పొచ్చండి. ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చు. థర్డ్ పార్టీ అనేసరికి ఒక స్పెషల్ కేటగిరీయే అవ్వాలని రూల్ ఏం లేదు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరైనా అవ్వచ్చు. సో, ఇలా ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ దొరకడానికి రీజన్ అయితే మాత్రం మీ వ్యక్తి ఏదంటే దానికి వాళ్ళు సరే అని అన్నారు. ఆర్ మీ వ్యక్తికి ఎలా నచ్చితే అలా ఉండడానికి వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు అని చెప్పొచ్చు. బట్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళేం చేశారంటే, ముందు మీ వ్యక్తి మాట వింటున్నట్టుగా విన్నారండి. వీళ్ళేం చెప్తే అది చేయడం కానీ, వీళ్ళకి ఎదురు చెప్పకపోవడం కానీ అన్నీ చేశారు. దానికి రీజన్ ఏంటంటే, తర్వాత ఎలా అయినా సరే వీళ్ళ గ్రిప్‌లో పెట్టుకోవచ్చు మీ వ్యక్తిని అనే ప్లాన్ అనమాట. సో, దాంతోని ఇక్కడ ఎలా అయిపోయింది అంటే పరిస్థితి, మీ వ్యక్తి ముందంతా చెప్పిన మాటలన్నీ జరిగాయండి. వాళ్ళు కూడా అన్నీ చేశారు. బట్ స్లోగా ఈ వ్యక్తులేంటంటే వీళ్ళు కూడా చెప్పడం స్టార్ట్ చేశారు. వీళ్ళు కూడా కొన్ని సజెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఒక వ్యక్తి మాట 10 సార్లు చెల్లితే, ఎదుటి వ్యక్తి మాట ఒక్కసారైనా చెల్లుతుంది కదా! అదే ఇక్కడ జరిగిందనమాట. సో, ఈ వ్యక్తులేంటంటే స్లోగా ఈ థర్డ్ పార్టీ వాళ్ళ మాట వినడం కూడా స్టార్ట్ చేశారు. ఇంత ఎవరు చెప్పినా వినే టైప్ కాని వ్యక్తులు, ఎవరు ఏ సహాయం అడిగినా, లేకపోతే ఏది చేయమని అడిగినా చెయ్యని వ్యక్తులు, ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి స్లోగా సరెండర్ అవ్వడం స్టార్ట్ చేశారండి. ఫస్ట్ అంతా వినలేదు. బట్ స్లోగా ఎప్పుడైతే వినడం స్టార్ట్ చేశారో, ఈ వ్యక్తికి భయం పట్టుకుంది. అంటే మీ వ్యక్తికి. ఎందుకు అంటే, స్లోగా వాళ్ళ కంట్రోల్‌లోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. వీళ్ళని వాళ్ళు బాగా హ్యాండిల్ చేస్తున్నారు. ఆర్ వీళ్ళకి నచ్చని పనులు కూడా చేయాల్సి వస్తుంది. సో, వీళ్ళు మారిపోతున్నారు అనేది మాత్రం వీళ్ళకి అర్థమైందండి. వీళ్ళ లైఫ్ కూడా చేంజ్ అయిపోతుంది అనే ఆ రియలైజేషన్ కూడా వీళ్ళకొచ్చింది. సో, మీ వ్యక్తి ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, ఈ థర్డ్ పార్టీ వాళ్ళతో ఉంటే ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో. ఇప్పటికే వీళ్ళ వల్ల చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు. లేకపోతే వీళ్ళ మాటలు విని చాలా వరకు వాళ్ళ లైఫ్ వాళ్ళు డ్యామేజ్ చేసుకున్నారు అనే ఆ రియలైజేషన్ వచ్చింది. సో, వీళ్ళకేంటంటే థర్డ్ పార్టీ మీద కూడా నమ్మకం లేదండి. ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. బట్ వీళ్ళ చేతుల్లో ప్రెజెంట్ ఏం లేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అనే ఆ వైబ్స్ అయితే వస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తులు సరెండర్ అయిపోయారు. చెప్పాను కదా! వాళ్ళ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారండి వీళ్ళని. ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే, వాళ్ళు చెప్పిన మాట మీ వ్యక్తి వినాలే తప్ప, మీ వ్యక్తి మాట ఈ థర్డ్ పార్టీ వాళ్ళు వినట్లే. దానివల్లే మీ వ్యక్తికి ఏంటంటే భయం వేస్తుంది. ఇంక లైఫ్ అంతా కూడా ఇలానే ఉంటుందా? వీళ్ళు ఎలా కంట్రోల్ చేస్తే అలానే కంట్రోల్ అవ్వాలా అనే ఆ ఫియర్ అనేది నాకు కనిపిస్తుంది. సో, మీ వ్యక్తి ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే, ఈ థర్డ్ పార్టీతో మాట్లాడాలి. వీళ్ళతో ఏదైనా సరే మాట్లాడి థింగ్స్ బెటర్ చేసుకుంటే మంచిది. వీళ్ళు మనం చెప్పినట్టు వింటారు, లేకపోతే మనకు కూడా ఛాన్స్ ఇస్తారు అంటే పర్వాలేదు. బట్ లైఫ్ అంతా కూడా వీళ్ళు చెప్పిందే మనం వినాలి. వీళ్ళన్నట్టే మనం ఏంటంటే చెయ్యాలి అంటే అవన్నీ కష్టం అని చెప్పి, ఇలా వాళ్ళేంటంటే ఆలోచిస్తున్నారు. సో, ఒకవేళ కానీ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఈ సిట్యుయేషన్ పరంగా మీ వ్యక్తి మాట వింటే ఈ రిలేషన్‌షిప్ ఏమైనా ప్రోగ్రెస్ అవుతుందండి. లేకపోతే మీ వ్యక్తి కూడా వీళ్ళని భరించలేకపోతున్నారు అని చెప్పొచ్చు. ఎందుకో కానీ ఆ పేషెన్స్ అనేది సరిపోవట్లేదు. ఈ థర్డ్ పార్టీ వాళ్ళని హ్యాండిల్ చేయడానికి. అలా అని చెప్పి ఇన్‌స్టంట్‌గా విడిచిపెట్టేస్తే బెటర్ కదా అని మీరు అనుకోవచ్చు. బట్ స్టార్టింగ్ అంతా మరి మీ వ్యక్తి మాట వీళ్ళు విన్నారు కదా! ఇప్పుడు అందుకే మీ వ్యక్తిని వాళ్ళ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. సో, మీ వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నారు అంటే, ఛాన్సెస్ ఉన్నాయేమో పాస్ట్‌లో వీళ్ళు ఉన్నట్టుగా ఇప్పుడు మారడానికి ఏమైనా థింగ్స్ వర్కౌట్ అవుతాయేమో అని చెప్పి ఎదురు చూస్తున్నారండి. సో, అది వర్కౌట్ అవ్వకపోతే మాత్రం మీ వ్యక్తి ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. అంటే ఇక్కడ ఒకటి, ఈ వ్యక్తులు తొందర పడకూడదు అనుకుంటున్నారండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళ విషయంలో మీ వ్యక్తి ఏదైనా తొందరపాటు డెసిషన్ తీసుకుంటే, మళ్ళీ కూడా వీళ్ళేంటంటే ఏదో ఒక వేలో కంట్రోల్ చేయడానికి చూడడం కానీ, లేకపోతే ఏదో ఒక వేలో వీళ్ళకి హార్మ్ చేయడానికి ట్రై చేయడం కానీ చేస్తారు అనే భయం కూడా ఉంది. అంటే ఇంతవరకు ఎలా అయిపోయింది అంటే, మీ వ్యక్తి అన్ని రకాలుగా
ఫియర్‌లెస్ అని చెప్పొచ్చండి. వాళ్ళకి ఏదన్నా భయం లేదు. ఎవరినైనా హ్యాండిల్ చేసేయగలరు. ఎలా అయినా సరే థింగ్స్‌ని కంట్రోల్ చేయగలరు అనే ఆ ఫీలింగ్‌లో ఉండేవారు. బట్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళేంటంటే మీ వ్యక్తి కంటే డేంజర్ అనమాట. వాళ్ళేంటంటే ముందంతా సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ట్రూ ఫేసెస్ ఆర్ ట్రూ కలర్స్ చూపిస్తున్నారు అని చెప్పొచ్చు. మొత్తానికి ఇలా ఇక్కడ సిట్యుయేషన్స్ కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి కాబట్టి మీ వ్యక్తి ఏమనుకుంటున్నారు అంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు అంత ఈజీ వ్యక్తులేం కాదు. వీళ్ళని మనం జాగ్రత్తగా కానీ హ్యాండిల్ చేయకపోయినా ఒకవేళ వీళ్ళతో కట్ చేసుకోవాలి అనుకున్న జాగ్రత్తగా కట్ చేయకపోతే మళ్ళీ కూడా పాస్ట్ అనేది రిపీట్ అవుతుంది. మళ్ళీ కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి కంప్లీట్‌గా సరెండర్ అయిపోవాల్సి వస్తుంది అనే ఆ ఫియర్ మాత్రం ఉందండి. మీ వ్యక్తులైతే మాత్రం దీనివల్ల చాలా స్ట్రెస్ అవుతున్నారు. వాళ్ళకి చాలా యాంగ్జైటీ వస్తుంది. బయటకి మీకు వీళ్ళు ఎలా కనిపిస్తున్నారో నాకు తెలీదు కానీ మనసులో అయితే మాత్రం చాలా ఆలోచనలు ఉన్నాయి. అండ్ థర్డ్ పార్టీతో కూడా మాట్లాడి ఇవన్నీ సార్ట్ ఔట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఇది వర్కౌట్ అయితే ఓకే. వర్కౌట్ అవ్వకపోతే మాత్రం మీ వ్యక్తి థర్డ్ పార్టీ వాళ్ళని కట్ చేసుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలైనా చేస్తారండి. బట్ వీళ్ళకి సరెండర్ అవ్వాలి అని మాత్రం అనుకోరు. ఎందుకంటే మీ వ్యక్తి ఆ టైప్ కాదు. సో చూడాలి మరసలు ఇంకా వీళ్ళు ఏ దారిలోకి వెళ్తారో. ప్రెజెంట్ అయితే మాత్రం హోప్‌ఫుల్‌గా ఉన్నారు. థింగ్స్ బెటర్ అవుతాయేమో. ఎందుకంటే వీళ్ళు కూడా ఎఫర్ట్స్ పెట్టారు కదా! ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మారుతారేమో అని. మరి అది జరుగుతుందా లేదా అనేది తెలుస్తది. కొంత టైం అయిన తర్వాత. ఏదైనా సరే మీ వ్యక్తి మాత్రం దేనికైనా సిద్ధమేనండి. పాజిటివ్ అయితే కొంచెం ముందుకు కంటిన్యూ అవుతారు. ఒకవేళ వాళ్ళ నుంచి ఆ రెస్పాన్స్ రాకపోతే మాత్రం వీళ్ళని కట్ చేసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎందుకంటే ఈ హెడ్‌ఏక్ అయితే వాళ్ళకి అవసరం లేదండి. వాళ్ళు పడరు కూడా. మీ వ్యక్తి నేచర్ అలాంటిది అని కూడా చెప్పొచ్చు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఏంటంటే మీ వ్యక్తి మీద మీరు కూడా ఆ స్ట్రెస్ అనేది పెంచకూడదండి. ఎందుకంటే అలా ఈ వ్యక్తికి ఇప్పుడు ఎవరి నుంచైతే స్ట్రెస్ పెరుగుతుందో, ఎవరి వల్ల అయితే వీళ్ళు యాంగ్జైటీగా ఫీల్ అవుతారో అందరిని కూడా కట్ చేసేస్తారు. వాళ్ళు మంచి వాళ్ళా, చెడ్డ వాళ్ళా అని కూడా చూడరు. అంటే వాళ్ళు ఆలోచించే పరిస్థితిలో లేరు. వాళ్ళకేంటంటే రిలీఫ్ కావాలండి. ఆ టైం కావాలి. ఆ స్పేస్ కావాలి. మళ్ళీ కూడా వాళ్ళ లైఫ్ ఏంటంటే ఒక ఫ్రెష్ వేలో బిగిన్ అవ్వడం కావాలి అని చెప్పొచ్చు. సో, దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎవరిని అయితే ఎంటర్‌టైన్ చేయరు ఇప్పుడున్న పరిస్థితికి. ఒకవేళ ఎవరైనా సరే ట్రై చేసినా సరే వాళ్ళ పరంగా వీళ్ళేంటంటే దూరంగా ఉండడమే మంచిది అనుకుంటారు. దానికోసం వీళ్ళని వీళ్ళు ఎంతలా అయినా పుష్ చేసుకోవడానికి కూడా సిద్ధమేనండి. సో, మీరేంటంటే వీళ్ళ మీద ఏ ప్రెషర్ కూడా పెట్టకపోతే మంచిది. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ ఈ సిట్యుయేషన్ పరంగా మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, నేను మీకు చెప్తున్నాను కదండీ! ఇది ఒక ట్రాన్సిషన్ ఫేజ్ లాంటిదండి. ఈ వ్యక్తి మారే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లైక్ ఏంటంటే, ఈ వ్యక్తిలో చాలా మార్పులు వస్తాయి. సూన్ ఆర్ లేటర్ మీరేంటంటే, ఒక కొత్త వ్యక్తినైతే చూస్తారు. బట్ ఈ ప్రాసెస్‌లోనేంటంటే, మీరు కూడా ఎక్కువ హర్ట్ అవుతున్నారు. మీరు కూడా ఎక్కువ సఫర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. సో, మీ యాక్షన్స్‌ని మీరు వాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే, మీరేం చేస్తున్నారో మీకు తెలియకపోతే ఆర్ మీరేం ఆలోచిస్తున్నారో మీకు క్లారిటీ లేకపోతే, మీరు కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఇక్కడ మీలో కూడా చేంజెస్ అవసరం. మీకు ఈ ఫేజ్ అనేది కొంచెం పెయిన్‌ఫుల్‌గానే ఉంటుంది. అంత ఈజీగా ఉండదు. బట్ డెఫినిట్‌గా మీరు ఏ లవ్‌నైతే డిజర్వ్ చేస్తారో అదే మీకు దొరుకుతుందండి. మీరు అనుకోవచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళ కోసం అన్నీ చేస్తున్నారు. థర్డ్ పార్టీ వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మేము అంటే అంత తక్కువ లేకపోతే మా వాల్యూ అసలు వీళ్ళకెందుకు అర్థం అవ్వట్లేదు. అసలు మేమేం తప్పు చేసాం ఆర్ వీళ్ళకేం తక్కువ చేసాం అని ఇలా ఫీల్ అవ్వచ్చు. బట్ యూనివర్స్ మీకు ఒక అష్యూరెన్స్ ఇస్తుందండి. అదేంటంటే మీరు ఎందులో కూడా తక్కువ కాదు. మీరన్నీ కూడా డిజర్వ్ చేస్తారు. ఈవెన్ ఈ వ్యక్తి లవ్‌ని కూడా డిజర్వ్ చేస్తారు. బట్ ఆ వ్యక్తిలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఆ న్యూ వెర్షన్ వస్తే తప్ప మీరేంటంటే ఈ వ్యక్తితో హ్యాపీగా ఉండలేరు. సో, ఆ న్యూ వెర్షన్ రావడానికి టైం పడుతుంది. ఈ ప్రాసెస్‌లోనేంటంటే మిమ్మల్ని మీరు కూడా ఒక పాజిటివ్ వేలో చేంజ్ చేసుకోండి. వాళ్ళు కూడా ఒక పాజిటివ్ వేలో చేంజ్ అవుతారు. అప్పుడేంటంటే ఈ రిలేషన్‌షిప్ ఇంకా బెటర్ అవుతుంది అన్నట్టుగా ఒక మెసేజ్ అండి. ప్లస్ మీ చుట్టూ ఉన్న సైన్స్‌ని కానీ, సింక్రోనిసిటీస్‌ని కానీ మీరేంటంటే రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. అంటే ఇప్పుడు కొంతమంది అంటారు ఏంజెల్ నంబర్స్ కనిపిస్తున్నాయి, ఫెదర్స్ కనిపిస్తున్నాయి, బటర్‌ఫ్లైస్ కనిపిస్తున్నాయి ఇలా చాలా చెప్తుంటారు. సో, నేను మీకు చెప్పేదేంటంటే అలా మీకు ఏవైనా సైన్స్ కనిపిస్తున్నాయి. మీరేదైనా ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే మీరేదైనా ఒకటి చేద్దాము, లేకపోతే ఒకటి చేయకూడదు అనుకున్నప్పుడు మీకేదైనా సరే ఏంజెల్ నంబర్ కనిపించినా, లేకపోతే ఫెదర్ కనిపించినా, బటర్‌ఫ్లై కనిపించినా దాని అర్థం ఏంటంటే మీరనుకుంటుందే కరెక్ట్ అని అర్థం అండి. సో, ఇలా మీరేంటంటే మీ చుట్టూ ఉన్న సైన్స్‌ని వాచ్ చేసుకుంటూ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
బట్ ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా! ఇక్కడ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కూడా ఏవో కొన్ని చేస్తున్నారు ఈ వ్యక్తి పరంగా అవైతే కరెక్ట్ కాదు. సో, మార్చుకోవాలి మీ ఆలోచన విధానం. అండ్ ఈ ప్రాసెస్ అనేది మీకు కొంత హర్టింగ్‌గా ఉన్నా, మీకు కొంత పెయిన్‌ఫుల్‌గా అనిపించినా సరే మీరదే చెయ్యాలండి. ఎందుకంటే మీరలా చేస్తేనే మీ లైఫ్ బెటర్ అవుతుంది. అంటే మీరు స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని ఇక్కడ అర్థం అండి. ఎక్కువ ఎమోషనల్ అయిపోయి, సెన్సిటివ్‌గా ఉండి, లేకపోతే ఒక వ్యక్తి వల్ల సఫర్ అవుతున్నా సరే అది ఎండ్యూర్ చేసుకుంటూ అలా ఉండాల్సిన అవసరం లేదు. మీకోసం మీరు ఆలోచించుకొని, మీ లైఫ్ మీద మీరు ఫోకస్ పెట్టి అండ్ ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళు చేయాల్సిన దానికి మీరు ఛాన్స్ ఇస్తే డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుందండి. టైమ్‌తో పాటు అన్నీ హీల్ అవుతాయి. మీరేంటంటే అన్నీ డిజర్వ్ చేస్తారు. యూనివర్స్ కూడా మీరు ఏది కోరుకుంటే అది మీకిస్తుంది. కాకపోతే ఇక్కడ సిట్యుయేషన్స్ కొంచెం బెటర్ అయితే మీరివన్నీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ముందు నుంచే మీ మీద మీరు ఆ ప్రెషర్ పెట్టుకుంటే థింగ్స్ హారబుల్‌గా అనిపిస్తాయండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇంకా మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.